హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నన్ను కామన్‌గా ఎక్కువ మంది అడిగే క్వెషన్ అండి. ఒరిజినల్ సౌండ్ అని ఎలా వస్తుంది అనేది చాలా మంది అడిగే క్వెషన్. అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ యూజ్ చేసినా సరే కొంతమందికి ఒరిజినల్ సౌండ్ అని వస్తది. అది ఎలా వస్తుంది షార్ట్స్‌లో అనేది చాలా మంది అడిగిన డౌట్. యాక్చువల్‌గా నేను దీని గురించి వీడియో చేశాను. బట్ అదే రిపీటెడ్‌గా అంటే ఈ టైటిల్ పెట్టి చేయలేను. నేను వేరే రకంగా చేశాననమాట. అది సరే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనేసి చేశాను. ఇది పెట్టకూడదు ఇట్లాగా. మీకు ఒరిజినల్ సౌండ్ అని రాకూడదు యాక్చువల్‌గా. ఒరిజినల్ సౌండ్ అని వస్తే అది రీయూజ్డ్ అవుతుంది. మీరు అన్ని వీడియోస్ అట్లాగే పెట్టారనుకోండి అది రీయూజ్డ్ కిందకే వస్తుంది. ఒరిజినల్ సౌండ్ అని ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మనం సాంగ్ని ఎడిటింగ్లో పెట్టామనుకోండి అప్పుడు ఒరిజినల్ సౌండ్ అని వస్తుంది. ఈవెన్ డైలాగ్ అయినా సరే మనం ఎడిటింగ్లో పెడితే కనుక అది ఒరిజినల్ సౌండ్ అని వస్తుంది. ఒరిజినల్ సౌండ్ అని అసలు మనకి రాకూడదు. వేరే వాళ్ళ లోగోనే ఉండాలి. మనం యూజ్ దిస్ సౌండ్ ద్వారానే మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి మనం. అండ్ ఇక్కడ ఇంకోటండి, కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ముందు మాటలు వినిపిస్తూ ఉంటే తర్వాత సాంగ్ ఎట్లా వస్తుంది, అప్పటి వరకు లోగా ఉంటుంది, తర్వాత వాల్యూమ్ ఎట్లా పెరుగుతుంది, ఇట్లాంటి డౌట్స్ అన్నీ అడిగారు. ఇది యాక్చువల్గా నేను ట్రై చేస్తానండి. నేను మర్చిపోయాను యాక్చువల్గా ఈ వీడియో రికార్డ్ చేసే లోపే ట్రై చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ కుదరలేదు. బట్ నేను తెలుసుకుని మాత్రం కంపల్సరీ వీడియో చేస్తాను. అది ఎలా పెడుతున్నారు అనేది నేను ట్రై చేసి మాత్రం కంపల్సరీ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఒరిజినల్ సౌండ్ అనేసి రాకూడదు మీకు. ఒరిజినల్ సౌండ్ అని వచ్చింది అంటే వాళ్ళు ఎడిటింగ్లో అన్నా పెట్టి ఉండాలి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో. ఇది చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో వీడియో, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉంటాయి కదా సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఎక్కువ ఉంటాయి కదా అక్కడ. సో అక్కడి నుంచి తీసుకుని డైరెక్ట్గా ఇక్కడ పోస్ట్ చేసేస్తున్నారనమాట. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోని, వాళ్ళ ఓన్ వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తున్నారు. అందుకని ఒరిజినల్ సౌండ్ అనేసి వస్తుంది. అలా రాకూడదు ఎప్పుడైనా సరే. మనం ఒకవేళ ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసినా సరే వీడియోని ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మ్యూజిక్తోనే అప్లోడ్ చేయాలి మనం. అది అప్పుడు మీకు ఒరిజినల్ సౌండ్ అని రాకూడదు కూడా అసలు. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను.